అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్త అయితే ఎదురు చూస్తోందండి. దానికి సంబంధించిన వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన రైతన్నలందరికీ ఒక వరం లాంటి ఒక పథకం అన్నమాట. ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా దేశంలో ఉన్న రైతులందరికీ పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తోందన్నమాట కేంద్ర ప్రభుత్వం. 6,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే అందిస్తోందండి. 6,000 రూపాయలని 3 విడతల్లో 2,000, 2,000, 2,000గా 3 సార్లు ఇవ్వడం అయితే జరుగుతోందన్నమాట. మనకు గతంలో 6,000 రూపాయలు ఉన్న ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం యొక్క డబ్బుల్ని 10,000 రూపాయలు చేస్తూ కేంద్రం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. అయితే ఈ నిధుల్ని ఈ బడ్జెట్లోనే ప్రవేశపెడతారా లేదా అని అయితే మనం ఈరోజు వెయిట్ చేసి చూడాల్సింది. ఈరోజు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారండి. మన కేంద్రం బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతుంది. వ్యవసాయానికి పెద్దపీట వేసే దిశగా కేంద్రం ఈ బడ్జెట్ని అయితే ఉంచబోతోందన్నమాట. ఈ బడ్జెట్లో మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన డబ్బుల్ని పెంచుతారా లేదా అని అయితే మనకు తెలిసిపోతుందండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలను నేను మీకు రేపటి వీడియోలో అయితే ఖచ్చితంగా తెలియజేస్తాను. ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని పెంచినట్టయితే మనకు 19వ విడత వచ్చేసి 6,000 రూపాయలు రావడం జరుగుతుందండి. 16వ విడత, 17వ విడత, 18వ విడతలో ఎవరైతే డబ్బులు తీసుకోకుండా ఉంటారో, ఈకేవైసీ చేయించుకొని కారణంగా ఎవరైతే డబ్బులు తీసుకోకుండా ఉంటారో వాళ్ళందరికీ ఆ డబ్బులన్నీ యాడ్ అయ్యి రావడం అయితే జరుగుతుందండి. 17వ విడతలో 2,000 తీసుకొని వాళ్ళు, 18వ విడతలో 2,000 తీసుకొని వాళ్ళు ఆ మొత్తం కలిపి మనకు యాడ్ అయ్యి 19వ విడత కూడా కలిపి వస్తుంది. అయితే మీ రైతులు ఈకేవైసీ మాత్రం చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈకేవైసీ చేయించుకున్న రైతులకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే పడవండి. కేవలం ఈకేవైసీ చేయించుకుంటే మాత్రమే ఈ డబ్బులు అయితే పడతాయి. మీరు ఇంకా ఈకేవైసీ చేయించుకున్నట్టయితే మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి వెంటనే ఈకేవైసీ చేయించుకోండి. లేదంటే పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ పైన క్లిక్ చేసి ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి ఆధార్ నెంబర్కి లింక్ అయిన ఫోన్ నెంబర్కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే ఈకేవైసీ ప్రక్రియ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ ఈకేవైసీ ఉంటే మాత్రమే మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఎంత పడబోతున్నాయి అనేది మనము రేపైతే తెలిసిపోతుందండి. మనకు 2,000 రూపాయలే పడతాయా లేదా 6,000 రూపాయలు పడతాయా అని అయితే మనకు తెలిసిపోతుందండి. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వచ్చేసి కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకు న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మీకు 19వ విడత డబ్బులు పడే అవకాశం అయితే లేదండి. 90% మీకు ఈ డబ్బులు అయితే పడవు. మీరు అప్లై చేసుకున్నప్పటికీ మీకు అప్రూవ్ అవ్వడానికి టైం అయితే పడుతుందన్నమాట. ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు వచ్చేసి ఎవరైతే సన్నకారు రైతులు ఉంటారో వాళ్ళకి మాత్రమే పడతాయన్నమాట. అంటే 5 ఎకరాల లోపు పొలం ఉన్న వాళ్ళకి మాత్రమే పడడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉంటారో వాళ్ళకి డబ్బులు పడవండి. ఇన్కమ్ ట్యాక్స్ కట్టని వాళ్ళకు మాత్రమే ఈ డబ్బులు అయితే పడడం జరుగుతుంది. ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కేవలం సన్నకారు రైతులను ఉద్దేశించి చేసిన పథకం అన్నమాట. కాబట్టి ఈ పథకం రావాలి అంటే సన్నకారు రైతు అయి ఉండాలి. అంతేకాకుండా బిలో పావర్టీ లైన్ కింద ఉండాలి, అంటే బీపీఎల్ లైన్ కింద ఉండాలి. బిలో పావర్టీ లైన్ అంటే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలండి. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే పడతాయి. ఇదండి మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం. మనకు ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది కేంద్రం. ఈ బడ్జెట్లో మనకు నిధులు కేటాయిస్తారా పిఎం కిసాన్కి ఎక్స్ట్రా నిధులు లేదా అనేది తెలిసిపోతుందన్నమాట. ఫిబ్రవరి 1వ తేదీ అంటే ఈరోజు మనకు ఈ బడ్జెట్ని అయితే ప్రవేశపెడుతున్నారు. నీకు రేపటి రోజున పిఎం కిసాన్ సంబంధించి డబ్బులు పెంచిన డబ్బులు వస్తాయా లేదా 2,000 రూపాయలే వస్తాయా అనేది విశ్లేషణంగా తెలియజేయడం జరుగుతుందన్నమాట. ఇదండి మనకు పిఎం కిసాన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల
నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.